హలో ఫ్రెండ్స్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరోలు సినిమాల ద్వారా మాత్రమే కాదు, బిజినెస్లు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా కూడా భారీ సంపాదనను కూడబెట్టుకున్నారు. అయితే 2026లో అత్యంత ధనవంతులైన తెలుగు హీరోలు ఎవరు? వారి అంచనా ఆస్తి ఎంత? టాప్ 10 లిస్ట్ లో ఎవరు ఉన్నారు? వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 హీరో ఆస్తి వింటే మీరు షాక్ అవుతారు. నంబర్ 10 స్థానంలో ఉన్నది నాని. నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రారంభించి ఈ రోజు టాలీవుడ్ లో అత్యంత బ్యాంకబుల్ హీరోలో ఒకరిగా నిలిచారు. సినిమాలు, ప్రొడక్షన్ హౌస్, బ్రాండ్ డీల్స్ ద్వారా నాని సంపాదన భారీగా పెరిగింది. అంచనా ఆస్తి వచ్చేసి 150 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 9 స్థానంలో ఉన్నది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ చేస్తున్నారు. తన రౌడీ బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, సినిమాల ద్వారా మంచి సంపాదనను సంపాదించారు. అంచనా ఆస్తి 180 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 8 రవితేజ. మాస్ మహారాజా రవితేజ దాదాపు 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నిరంతరం సినిమాలు చేస్తూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంచనా ఆస్తి 220 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 7 నాగార్జున. టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాలతో పాటు బిజినెస్ లో కూడా భారీ పెట్టుబడులు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఆయన సంపాదనను మరింత పెంచాయి. అంచనా ఆస్తి 900 కోట్లకు పైగా ఉంటుంది. నెంబర్ 6 జూనియర్ ఎన్టీఆర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలో ఒకరు. RRR తర్వాత ఆయన మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అంచనా ఆస్తి 650 కోట్లకు పైగా ఉంటుంది. నెంబర్ 5 రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతో పాటు ఏవియేషన్, బిజినెస్ వెంచర్, ఎండోర్స్మెంట్స్ ద్వారా కూడా భారీ ఆదాయం పొందుకున్నారు. RRR తర్వాత ఆయన బ్రాండ్ విలువ మరింత పెరిగింది. అంచనా ఆస్తి 1300 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 4 అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ తర్వాత పాన్ ఇండియా సెన్సేషన్ గా మారారు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. అంచనా ఆస్తి 1400 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 3 చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి 4 దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతున్నారు. సినిమాలు, రియల్ ఎస్టేట్, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు ఆయన సంపాదనకు ప్రధాన వనరులు. అంచనా ఆస్తి 1650 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 2 ప్రభాస్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ప్రతి సినిమాకు భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంచనా ఆస్తి 2000 కోట్లకు పైగా ఉంటుంది. నంబర్ 1 పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పవర్ స్టార్ గా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సినిమాలు, రాజకీయ ప్రభావం, వివిధ పెట్టుబడుల కారణంగా ఆయన ఆస్తి విలువ భారీ స్థాయికి చేరింది. అంచనా ఆస్తి 2500 కోట్లకు పైగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ టాప్ 10 రిచెస్ట్ తెలుగు హీరోల లిస్ట్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అలాగే వచ్చే 5 సంవత్సరాలలో నెంబర్ 1 స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై తెలుగు సినిమా.